కనిపించిందా వెడ్డింగ్ కార్డ్? విషయం ఏమైనా అర్థమైందా? అంత తేలిగ్గా అర్థం కాదు. ఆ కార్డు వెనక అసలు కథ నీకు తెలుసా? తెలీదు. అయినా ఎంత ఆలోచించినా నీ ఊహకు అందదా విషయం. ఒక నిమిషం, నీకు వీడియో వస్తుంది, అది చూస్తే అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఈలోపు ఆ పరుపు కింద కొన్ని ఫోటోస్ ఉంటాయి, అవి చూస్తూ ఉండు. ఏంటి ఏంటి ఫోటోలు? ఎందుకు సాకేత్ని స్వర్ణ ఇలా పెళ్లి కొడుకుని చేస్తుంది? ఆ వెడ్డింగ్ కార్డుకి ఈ ఫోటోలకి సంబంధం ఏంటి? అంటే హంసను సాకేత్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా? చేసుకున్నట్టు నటించాడా? చేసుకున్నాడా? బావా, లే బావా, రా బావా. బావా, వీడియో చూడకముందే నువ్వు అంచనాకొచ్చుంటావు. నీ అంచనే నిజం. నీ తమ్ముడి వ్యసనాలకు, కోరికలకు ఆయన గారి భార్యే ప్రోత్సాహం అందించింది. తనకు అడ్డని మీ మరదలు తప్పించాలనుకొని భర్తను ఆ వేషంలో పంపిందో నమ్మించి నీ తమ్ముడే వంచించి ముందు ముందు ప్రతిబంధకమని తీసేశాడో తెలీదు కాని నా అక్కను హతమార్చింది మాత్రం నీ తమ్ముడే. అది నిజమనడానికి నువ్వు చూసిన ఆ వెడ్డింగ్ కార్డ్, ఫోటోలు, వీడియోలే సాక్ష్యం. ఇంకా నీ తమ్ముడు మంచోడు, వాడలా చెయ్యడు అనే అవకాశమే లేదు. ఇందాక నీ కళ్ళతో నువ్వే అతని సంతోషం, అది ఏ సందర్భంగానో చూసావు కదా. స్వర్ణ, 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 నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్ము. ఏంటి ఏంటి తప్పు చేయలేదంటున్నావు? తాగడం అలవాటే అన్నా, లేక అమ్మాయిలతో తిరగటం అలవాటే అన్నా? ఏది తప్పు కాదు. దయచేసి నన్ను లాగే ప్రయత్నం చెయ్యొద్దు. అది కాదు స్వర్ణ, నా కళ్ళతో నేను చూశాను. ఇంకా ఏది కాదని, ఏది అబద్ధమని నాతో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నావు. నీ బుద్ధి హారతి విషయంలోనే బయటపడింది. అయినా మారావని సంతోషించాను. కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధి ఎలా మారుతుందని హంస విషయంలో మళ్ళీ నిరూపించుకున్నావు. బావ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నువ్వే హంసని హత్య చేశావని అర్థమవుతుంది. హంస బాబు నెత్తుకుపోవటం అంతా ఒక నాటుకొని నాకు అనుమానం వస్తుంది. నో, నాకేం తెలీదు. హంస బాబుని ఎత్తుకుపోవటం నిజం. నేను పోట్లాడి తెచ్చింది నిజం. తన చావుకి నాకు ఏ సంబంధం లేదు. ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. నీ ప్రమాణాలేంటో ఇందాకే చూశాను.
ఇంకా ప్రమాణాలు ఎందుకు? నిజంగా వాళ్ళెవరో నాకు తెలీదు. మాయ మాటలు చెప్పి ఇంకా నమ్మించాలని చూడకు బావా. ఎవరో తెలియంది హాన్సమ్ డియర్ అని ముద్దులు పెడతానా? నువ్వు డాన్సులు చేస్తావా? ఏ సంబంధం లేందే ఇంటి దాకా వచ్చి సాగనంపి వెళ్తారా? ఎంత వెర్రిదాన్నైనా మరి నువ్వనుకున్నంత పిచ్చిదాన్ని కాదు. నిన్ను నమ్మి నేను పొరపాటు చేశాను. నువ్వేంటో తెలియక మా అక్క పొరపాటు పడింది. తను ఖచ్చితంగా నా మేలు కోరే నేరం తన మీద వేసుకుంది. నిజంగా నీకే పాపం తెలియకపోతే తనని విడిపించుకొనిరా. నీ నిర్దోషితత్వం నిరూపించుకో. నేనేం చేయగలను? నేరం ఒప్పుకో. ఎలాగో వేలిముద్రలు నీవే అన్నారుగా. వేలి ముద్రలు ఉండొచ్చు, కానీ నేను మర్డర్ చేయలేదు. అదంతా నాకు అనవసరం. నువ్వు మర్డర్ చేయకపోతే ఎవరు చేశారో నిరూపించు. అంతేకాని అనవసరంగా నా అక్క జీవితం నాశనం కావడానికి వీల్లేదు. నీ మూలంగానే దాని జీవితం జైలు పాలు కాకూడదు. నిజం నిరూపణ అయ్యేదాకా నాతో మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. స్వర్ణ స్వర్ణ స్వర్ణ, మన బిడ్డ మీద వద్దు. అనవసరంగా వాడి పేరు ప్రస్తావించొద్దు. వాడి పేరెత్తితే నా మీద ఒట్టే. నేనే హత్య చేశానని అన్నయ్య నన్ను అనుమానిస్తున్నాడు. కానీ నేను ఈ హత్య చేయలేదని అన్నయ్యకి చెప్పాలి. నిద్రపోతున్నాడుగా, డిస్టర్బ్ చేయడం ఎందుకు? తర్వాత మాట్లాడదాం. ఇంకాసేపట్లో రఘుబాబు లేస్తాడు. ఫోటోస్ చూస్తాడు. సాకేత్ బాబు మీద అనుమానం వచ్చేలా నేను క్రియేట్ చేస్తాను.